హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది ఒక లాంగ్ వీడియో పెట్టాక, ఒక లాంగ్ లెంత్ వీడియో పెట్టాక చాలా రోజులు అయిపోయింది. ఈరోజు అయితే మనం ఒక లాంగ్ లెంత్ వీడియో షూట్ చేద్దాం, ఒక మంచి లాగ్ షూట్ చేద్దాం. మనమైతే సెకండ్ షో సినిమాకి పోతున్నాం. పొద్దున్న నుంచి రీల్స్ స్క్రోల్ చేస్తే ఒకటే పాట, రాంబాయి నీ మీద నాకు మనసాయనే అంటూ మొత్తం అదే పాట వినబడుతుంది. ఇక పిచ్చి లేచిపోయింది దెబ్బకి. ఆ సినిమాకు మనం ఫిక్స్ అయిపోయినా సెకండ్ షోకి అయితే వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు వచ్చేస్తున్నారు, మన వాళ్ళకి ఇప్పేసిన ఇక వాళ్ళతోనైతే మనం అయితే వెళ్ళిపోదాం. చాలామంది చెప్పారు సినిమా మంచిగా ఉంది, మళ్ళీ ఒక RX100 అని చెప్పి. సరే మనం కూడా సినిమా చూద్దాం అని చెప్పి మనమైతే థియేటర్కి వెళ్ళిపోతున్నాం. చూసిన తర్వాత ఎట్లా అనిపించింది అని చెప్పి నేనైతే మీకు చెప్తా. అలాగే థియేటర్లో పబ్లిక్ ఎట్లున్నారు అనేది కూడా మనమైతే చూసేద్దాం. చలో ఫ్రెండ్స్, మనమైతే సినిమాకి వెళ్ళిపోతున్నాం. ఇక మనోడు వచ్చేసిండు. మనోడు అయితే వెయిటింగ్ చేస్తుండాడు మన కోసం. సినిమాకి వస్తా అంటే తీసుకుపోతున్నా. ఇప్పుడు ఆ రియాక్షన్ చూడు, డబల్ గేమ్ ఆడుతుండేడు. ఏమైంది? ఎంతసేపు రా భయ్, ఎంతసేపు? ఇవన్నీ తమాషాలు చేయకురా. బండి తీరా నరేష్ అని అడుగుతాడు కానీ బండి నరేష్ నువ్వు గది ఎందుకు పట్టుకొచ్చినావు? అరే లేడీస్ ఎందుకు పట్టుకొస్తున్నారా గది? మా టైం లేదు. ఇక మేము థియేటర్లకు ఎంటర్ అయినామో లేదో, ఇక థియేటర్లకు ఒక్కోళ్ళు ఇంకా ఒక్కోళ్ళు వస్తానే ఉన్నారు. ఇక సినిమాకి అయితే గాయస్ సినిమా అయితే అయిపోయింది. పబ్లిక్ చూడండి ఫుల్ ఉన్నారు. కాకపోతే కొద్దిగా తక్కువ ఉండే అంతే. హౌస్ఫుల్ కి మాత్రం మంచిగా నిండిపోయారు. కాకపోతే ఇక రేపటి నుంచి మాత్రం మొత్తం నిండిపోతారు. పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మనకి ఎట్లా అనిపించింది అని చెప్పి నేనైతే రివ్యూ ఇస్తా, చూడండి. హాయ్ గాయస్, అందరికి గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి అయితే సినిమా కూడా జరిగింది. కాకపోతే నిన్న రివ్యూ ఇవ్వలేను. ఇక పొద్దున ఫ్రెష్గా రివ్యూ ఇచ్చేస్తున్నా మీకు. ఏమంటావు సునీల్? గుడ్ మార్నింగ్ వాళ్ళకి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మై సునీల్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, చెడ్డీ ఫ్రెండ్, బడ్డీ ఫ్రెండ్. గైస్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, మూవీ అనేది మొత్తం టోటల్ ఒక పల్లెటూరులో తీసిండు. అది డైరెక్టర్ కూడా ఇప్పడం జరిగింది. కాకపోతే మూవీ అందరూ ఇక మస్తు మజా ఉంది అంటారు కానీ మంచిగా ఉంది, పర్లేదు. మనకి మూవీ టికెట్స్ కూడా తగ్గించారు కాబట్టి మన మూవీని థియేటర్లో చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫోన్లలో చూస్తే అంత ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవచ్చు కానీ మూవీలో అంటే థియేటర్లో చూస్తే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది బాగుంది. కాకపోతే కామెడీ మాత్రం ఫుల్ ఉంటుంది. కామెడీ అయితే మేము ఎంటర్టైన్ చేసినాం. నేను మా దోస్తులు అయితే నేను రాత్రి పోయినాక ఫుల్ ఎంటర్టైన్ చేసినాం. మీరైతే పోయి ఎంటర్టైన్ అవ్వచ్చు. ఒక క్యారెక్టర్ ఉంటుంది, అరే డంబర్, ఆ క్యారెక్టర్ అయితే వేరే ఉంటుంది. పాటలు వేరే ఉంటాయి. ఒక పాట ఉంటుంది బైక్ అంతే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే. ఆ పాట ఒక్క పాట కోసం సినిమాకి వచ్చు అంతే. ఇక గాయస్ ఇక హీరో హీరోయిన్ అయితే యాక్టింగ్ మంచిగా చేసిర్రు. కాకపోతే నాకు మూవీ చూసినంత సేపు అయితే ఎమోషన్ టచ్ అయితే నాకైతే ఎక్కడ ఇయ్యలే మరి. కానీ కామెడీ నిజం చెప్తున్నా, కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కామెడీ కోసం, ఆ పాట కోసం మనం సీదా సినిమాకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే అంటే ఇట్లా మరొక RX100 అంటుండే కదా, అంత రీచ్ కాలేదు. కానీ సినిమా అయితే ఓకే, మజా ఉంది. పోయి వన్ టైం అయితే వాచ్ మంచి ఎంజాయ్ చేయొచ్చు గాయస్. కానీ డైరెక్టర్ ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే సినిమా చూసినావా, అది గ్రేటు. ఆ సినిమాని మీరు అందరూ థియేటర్లోనే చూడండి. థియేటర్లో చూసి మీకు ఎట్లా అనిపించింది అని చెప్పి కూడా మీరైతే రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే అది డైరెక్టర్ కూడా ఉపయోగపడుతుంది, ఆ మూవీ టీం కూడా ఉపయోగపడుతుంది. మీ వల్ల చాలామంది మూవీకి కూడా వెళ్ళిపోతారు. మీకు నచ్చితే చెప్పండి. రాజు వెడ్స్ రాంబాయి ఇంకా మూవీ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఫుల్ హౌస్ఫుల్ అయిపోతాయి. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లలో హౌస్ఫుల్ అయిపోతాయి. నిన్న రాత్రి కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయింది. ఇక సక్సెస్ అయితే చేసుకోవచ్చు. డైరెక్టర్ కానీ షో అయిపోయాడు కానీ బట్ బ్యాండ్ బజాయిస్తాడు. ఇక సినిమా బాగుంది, మీరు కూడా వెళ్ళి చూసేయచ్చు. చలో, మన రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.